యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుంటారు. మీ కొరకు ప్రతిరోజు దైవ సేవకులుగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మీ పిల్లలు వర్ధిల్లబోతున్నారు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి. దయచేసి గమనించండి. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది వచ్చి దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతున్నారు. అప్పుల్లో రుణాల్లో బాకీలు వచ్చిన వారు బాకీలు కొట్టివేయబడుతున్నాయి. నెమ్మది కలుగుతున్నాయి. సాక్ష్యాలు ఇస్తున్నారు. రేపు ఆదివారం మీరు రండి. కుటుంబ ఆశీర్వాద కూడిక జరగబోతుంది. ప్రతి కుటుంబం కొరకు నేను పేరు పేరున ప్రార్థన చేయబోతున్నాను. ఏ కుటుంబం మిస్ అవ్వద్దు. అందరు రండి. కుటుంబాలతో పిల్లలతో మిమ్మల్ని దేవుడు దర్శించబోతున్నాడు. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవానగు నేనే సమస్తాన్ని జరిగించబోతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మీ జీవితాల్లో సమస్తాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. వ్యాపారంలో, ఉద్యోగంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, అన్ని కోణాల్లో కూడా దేవుడు సమస్తాన్ని జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈరోజు అద్భుతమైన వాగ్దానం మీ జీవితంలో కలుగజేస్తున్నాడు. నేనే సమస్తాన్ని జరిగిస్తాను. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఆ కలవరం, ఆ కన్నీరు, ఆ వేదన? బంధువులు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు, అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు. ఈరోజు ఒంటరిగా ఉన్నావా? అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారా? విసిగిపోయిన స్థితిలో ఉన్నావా? భయపడొద్దు. ప్రభు నీతో చెప్పమంటున్న వాగ్దానం యెహోవానగు నేనే అనగా నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు ప్రతి ఆదివారం వెళ్ళి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు యెహోవానగు నేనే సమస్తాన్ని పట్ల జరిగించబోతున్నాను. ఎలాగ నాకు ఇల్లు, ఎలాగ నాకు స్థలం, ఎలా నా వ్యాపారం, ఎలాగ నా పిల్లలు, నాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, పెద్దవారు లేరు, మాట చెప్పేవారు లేరు, ఆదరించే వాళ్ళు. భయపడొద్దు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. చాలామంది ఏడుస్తున్నారు. ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు ఎక్కడెక్కడో ఉండి ఈ వాగ్దానం వింటాను. నిజమయ్య గారు, నా కుటుంబం స్థిరంగా లేదు, నా భర్త మారలేదు, నా పిల్లలు మాట వినట్లేదు, ఎవరికి ఉద్యోగం లేదు, సరైన వ్యాపారం లేదు, అన్నీ లాస్ అయిపోయాను, కోల్పోయాను, టెన్షన్, ఒత్తిడి, అలజడి, భయం, ఆందోళన నీ కుటుంబంలో ఉన్నాయి. ప్రభు చూపిస్తున్నారు. అయితే ప్రభు నీతోనే ఈ మాట, ఈ వాగ్దానం ప్రభు సెలవిస్తాను. యెహోవానగు నేనే సమస్తాన్ని జరిగించబోతాను. నీ పిల్లల వివాహ విషయంలో, నీ పిల్లల గర్భఫలం విషయంలో, అన్ని కోణాల్లో దేవుడు సహాయం చేయబోతున్నాడు. నీ కన్నీరు తుడుచుకో. అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆయనే ఉండి జరిగించబోతున్నాడట. నాకు మగదిక్కు లేదని కొంతమంది ఏడుస్తున్నారు. కొంతమంది అందరూ ఉన్న అనాదిగా ఉన్నానని బాధపడుతున్నారు. భయపడొద్దు. దేవుని పక్షాన ఉన్నాడు. దేవుడిని పక్షాన ఉంటే నీకు ఎంత మేలు, ఎంత సహాయం, ఎంత ఆదరణ. ధైర్యం తెచ్చుకోండి. ప్రభువే సమస్తాన్ని జరిగిస్తాడు. ఈ రోజు నుంచి ఇంతవరకు ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి ఒత్తిడిలో ఉన్నా కానీ ఇక మీదట ఈ రోజు నుంచి ఈ వాగ్దాన్ని కొరకు రాసి పెట్టుకోండి. ఈ జూన్ నెల నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఈ జూన్ నెలలో ప్రభు చెప్తున్నాడు, యెహోవానగు నేనే సమస్తాన్ని జరిగించబోతుంది. ఏం చేద్దామని ఆగిపోయావు? ఎక్కడికి వెళ్దామని ఆగిపోయావు? ఏ పని చేద్దామని ఆగిపోయావు? ఏ వ్యాపారం ప్రారంభిద్దామని ఆగిపోయావు? భయపడద్దు. దేవుడే ఉండి జరిగించబోతున్నాడట. దేవుడిని చేయి పట్టుకుని జరిగిస్తే ఎంత లాభం, ఆశీర్వాదం, దీవెన మీరు చూస్తారు. మీ జీవితాలు, మీ పిల్లల జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తారు. ప్రార్థన చేసుకున్న ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది ప్రభువా ఈ వాగ్దానం విన్నారు. యెహోవానగు నేనే సమస్తాన్ని జరిగిస్తానన్నావు. కష్టాల్లో, నిందల్లో, కన్నీటిలో, అవమానాల్లో, బలహీనతలు ఉన్న వారిని ఒక్కొక్కరిని ముట్టండి ప్రభువా. స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభువా. మీరే ఉండి జరిగించమడుగుచున్నా. సహోదరి సుభద్ర, ఇల్లు ఆగిపోయిందని బాధపడుతున్నావు. ప్రభు జరిగించబోతున్న నీ జీవితంలో గొప్ప కార్యం చూడబోతున్న బ్రదర్ సునీల్, ప్రభు నిన్ను తాకుతున్నాడు. కోర్టు కేసులు బాధపడుతున్నావు, చాలా నలిగిపోతున్నావు. యెహోవానగు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు మాట్లాడుతున్నాడు. ఎవరు నీరసంతో, బలహీనతతో మంచం మీద ఉండి ఈ వాగ్దానం వింటున్నా, ఇప్పుడే స్వస్థత కమ్ముకుంటున్నాయి. గొప్ప కార్యం నీ జీవితాల్లో చూడబోతున్న ప్రభావతి, ప్రభు ఇప్పుడు నిన్ను దర్శిస్తున్నాడు. గొప్ప విడుదల నువ్వు చూడబోతున్న సంధ్య, ప్రభు నిన్ను తాకుతున్నాడు. సంధ్య, గొప్ప విడుదల నీ జీవితంలో నువ్వు చూడబోతూ ఉన్నావు. ఉన్నతమైన కార్యాలు. ప్రభాకర్, ప్రభు నిన్ను తాకుతున్నాడు. ఇప్పుడే స్వస్థత పొందుకో. నీ కాళ్ళలోకి స్వస్థత యేసు నామములో. థైరాయిడ్ సమస్య, భవానీ నార్మల్ అయిపోతున్నాయి. ఇప్పుడే గొప్ప విడుదల దయచేయండి ప్రభు. ఒక్కొక్కరిని తాకండి, దీవించి ఆశీర్వదించండి. చదువుకున్న బిడ్డలకు, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, ఉద్యోగానికి ఎదురు చూస్తున్న వారికి, స్కూల్కి తిరిగి వెళ్ళబోతున్న వారికి తోడుగొండండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి,
ఆమేన్. హల్లెలూయా. ఏ శ్రమైన, కష్టమైన, ఇబ్బంది అయినా భయపడొద్దు. దేవుడు అంటున్నాడు నీతోనే, యెహోవానగు నేనే నీతో ఉండి సమస్తాన్ని జరిగిస్తాను. ధైర్యంగా ఉండండి. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.